కొలువులు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు పోయాయి హుష్ అంటూ సాక్షి ఒక హైలైట్ చేసింది. మేనిఫెస్టోకు బొందబెట్టి కూటమి ప్రభుత్వ విన్యాసాలు, అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా బట్టబయలు. గత ఏడాది నవంబర్లో చూపిన ఉద్యోగుల సంఖ్య 11.79 లక్షలు. బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగుల సంఖ్య 9.79 లక్షలే. ఈ లెక్కన కూటమి సర్కారు వచ్చాక 2 లక్షలు తగ్గిన వైన వాలంటీర్లతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తొలగింపు, వృత్తిపరమైన సర్వీస్ పేరుతో భారీగా కన్సల్టెంట్ నియామకం. గత ప్రభుత్వంలో 6,431, ఇప్పుడు ఏకంగా 30,246 మంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. ఈ విషయాన్ని అదే కూటమి సర్కారే బుధవారం అసెంబ్లీలో స్పష్టం చేసింది. గత నవంబర్లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా గత ఏడాది మార్చి ఆఖరి నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 11,79,332 మంది ఉన్నారని ఆర్థిక విధాన పత్రంలో పేర్కొంది. అయితే తాజాగా బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా ఇదే కూటమి సర్కారు ప్రకటించిన ఆర్థిక విధాన పత్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 9,79,649 మంది మాత్రమే ఉన్నారని తెలిపింది. అంటే గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కన్నా కూటమి సర్కారు వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 1,99,683 మంది తగ్గిపోయారు తేలింది. కూటమి సర్కారు వాలంటీర్లతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా తొలగించేసింది. తద్వారా వారికి ఏటా ఖర్చు అయ్యే 1,500 కోట్లను మిగుల్చుకుంది. కొత్తగా సామాన్య నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా వృత్తిపరమైన సర్వీసుల పేరుతో సూట్లు వేసుకునే పలుకుబడి గల వారిని భారీ సంఖ్యలో కన్సల్టెంట్గా నియమించుకుంది. విషయం ఆర్థిక విధాన పత్రంలో స్పష్టమైంది. వృత్తిపరమైన సర్వీసుల పేరుతో గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 6,434 మంది ఉంటే వాళ్ళకి ఏడాదికి వేతనాల కోసం 177 కోట్లు చెల్లించేది. అయితే ఇప్పుడు కూటమి సర్కారు వృత్తిపరమైన సర్వీస్ పేరుతో ఏకంగా 30,246 మందిని కన్సల్టెంట్గా నియమించుకుంది. వారికి ఏడాదికి వేతనాల రూపంలో 747 కోట్లు చెల్లిస్తున్నట్టు ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారే స్పష్టం చేసింది అంటూ హైలైట్ చేశారు.